కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక బద్వేల్ మున్సిపాలిటీలో రూపారంపేట శివాలయంలో భక్తులతో నిండిపోయింది. బద్వేల్ చుట్టుపక్కల గ్రామాల నుండి చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని దర్శించుకున్నారు. ఇదే తరుణంలో ఆలయ ప్రధాన అర్చకుడు రాజా శర్మ కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేశారు. బద్వేల్ పట్టణం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో జ్వాలా తోరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చి 101 దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. జ్వాల దీపం విశిష్టత గురించి ఆలయ అర్చకులు తెలియజేశారు. శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగడం లాంటిది చాలా విశేషంగా చాలా అద్భుతంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలనేసి మన గుడి తరపున భక్తులందరంగా మేమందరము కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ దుర్గమ్మ గుడిలో కోటి దీపోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. ఎందుకంటే సంవత్సరం లోపల తిరిగిపోతాయి. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ప్రతి శుక్రవారం ఇక్కడ ఆ యొక్క పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరు ప్రదోష కాలంలో పౌర్ణమి నాడు కైలాసంలో ఆనందంగా తాండమాడుతూ ఉంటారు. అటువంటి సమయంలో మనము మన లోకంలో భూలోకంలో జ్వాలా తోరాన్ని కానీ అనగా ఎవరైతే ఈ జ్వాలా తోరాన్ని దర్శనం చేసుకుంటారో ఆ జ్వాలా తోరాన్ని ఎవరైతే ప్రదక్షిణ చేసుకుంటారో వాళ్ళకి కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అంటే ఎవరైతే ఆ జ్వాలా తోరణాన్ని సంపూర్ణంగా చూసి నమస్కారం చేసుకుని ఆ బొట్టును ధరిస్తారో వాళ్ళకి సకల కోరికలు నెరవేరి సకల సంపదలు కలిగి సంపూర్ణంగా ఆ పార్వతీపురి అనుగ్రహం కలుగుతుంది. మరి అంతేకాకుండా మన ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం దాదాపుగా 5 సంవత్సరాలండి ఆనవాదిగా వస్తున్నది. బద్వేల్ ప్రాంతంలోని ఎక్కడ చేయని విధంగా మన ఆలయంలోని ఆ యొక్క కోటి దీపోత్సవ దీపాలతో అంగరంగ వైభవంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహణ చేశారు. కావున ప్రతి ఒక్కరూ మన వాళ్ళందరూ కూడా ఈరోజు దీపాలు వెలిగించారు. ఆ దీపాలలో ప్రముఖంగా ఉసిరిక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఉసిరిక దీపం ద్వారా వెలిగించడం ద్వారా వాళ్ళు అమ్మవారిని తృప్తిపరుస్తారు, అయ్యవారిని తృప్తిపరుస్తారు. ఆ ఉసిరిక దానం అనేటువంటిది కూడా ఈ కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్ గా భావించాలి. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ఒకరినొకరు ఉసిరిక దానం చేస్తున్నారంటే దీపదానం చేస్తున్నారంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. తర్వాత వాళ్ళ కుటుంబంలో సభ్యులంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లడం, మన ఇంట్లో కూడా ఏదైనా కష్టాలు ఇలాంటివన్నీ కూడా ఉంటే ఆ కష్టాలన్నీ తొలగించడం కోసం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ పండుగ అనేటువంటిది విశేషంగా చేస్తారు. పండుగ తర్వాత కార్తీక మాసం పోతేనే అయ్యప్ప స్వాములు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. హరిహర సుతుడు అయ్యప్ప కాబట్టి హరిహరుడు అంటే శివకేశవులకు భేదం అనేటువంటిది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, విష్ణు వస్తే హృదయం శివ అని చెప్తారు. కాబట్టి విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. కాబట్టి అక్కడ మనకు వాళ్ళకి ఇద్దరికి కూడా భేదం అనేటువంటిది లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని మనం అనుకోవాలి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఎంత బాగా ఈ యొక్క దేవతలను